హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అలియాస్ జేడీకి బుల్లెట్ తగలడంతో జేడీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జేడీని చూసి కేడీ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు తనతో పాటే అండగా ఉండే జగదాత్రికి బుల్లెట్ తగడం, తను స్పృహలో లేకపోవడం చాలా బాధ పెడుతుంది కేదార్ని. వెంటనే సాధు సార్ అక్కడికి వస్తారు. వచ్చి కేడీకి ధైర్యం చెప్తూ ఉంటారు. చూడు కేడీ, ఇప్పుడు ఖచ్చితంగా జేడీ మనందరినీ హ్యాపీగా ఉంచడానికి స్పృహలోకి వస్తుంది. మీనన్ చనిపోయాడు అనే వార్త ఖచ్చితంగా జేడీకి నేను చెప్తాను. చెప్పి తన్ని హ్యాపీగా ఉండేలా చేస్తాను. ఎలాగో మీనన్ చనిపోయాడు కాబట్టి తనపై ఒక స్పెషల్ కమిటీని గవర్నమెంట్ వేస్తుంది. దాని ప్రకారం మీనన్ చేసిన పాపాలన్నీ బయటపడతాయి. వాటిలో భాగంగానే జగదాత్రి వాళ్ళ అమ్మగారు ఇన్స్పెక్టర్ కావ్య గారు కూడా ఎలాంటి తప్పు చేయలేదు అనే నిజం బయటపడి తీరుతుంది అని చెప్పడంతో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. అలా ఇంకా సాధు సార్ జేడీని చూడ్డానికి వస్తారు. జేడీ, హౌ ఆర్ యూ, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. ఎస్ సార్, ఐఎమ్ ఫైన్ సార్, మీనన్ అని అంటుంది జేడీ. ఎస్, నువ్వు అనుకున్నదే జేడీ. ఇన్నాళ్ళు అండర్ గ్రౌండ్లో ఏలుతున్న గ్యాంగ్స్టర్ మీనన్ ఇక లేడు. హీఈస్ నో మోర్. తనకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అని సాధు నాయక్ చెప్తారు. ఇంకా అలా ప్యారలల్గా మీనన్కి మొత్తం అన్నీ చేస్తూ మొత్తం అదంతా చూపిస్తూ ఉంటారు. ఆ వెనకాలన్న రౌడీలందరూ అయ్యో బాయ్, ఎంత ఎంత నమ్ముకున్నాం బాయ్ మేము, కానీ మీరు ఏంటో పడిపోయారు, మీరు చనిపోయారు బాయ్ అని చెప్పి ఇంకా అలా వాళ్ళందరూ అయితే చుట్టుపక్కల రౌడీలందరూ ఏడుస్తూ ఉంటారు. మీరు లేకపోతే నాకు దిక్కేవారు బాయ్ అని ఇంకా అలా మీనన్కి అన్నీ జరిపించేసి పంపించేస్తారు మీనన్ని. ఇది ఇలా ఉండగా కేదార్ జగదాత్రి దగ్గరికి వస్తారు. ఏంటి కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్నట్టున్నాయి అని అంటుంది జేడీ. అవును మరి, నువ్వు నా అర్ధాంగివి కదా, నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా అని అంటారు కేడీ. ఓ, పోలీస్ డ్యూటీనే కాకుండా పోయట్రీ కూడా రాస్తున్నావా అని ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ ఇంకా అలా సాధు నాయక్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సో ఇద్దరు మాట్లాడుకుంటుంటే జేడీని చూడాలి అని కౌశికి సురేష్ ఇద్దరు బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్లో ఇప్పుడే మనం అన్నీ తెలుసుకోవాలి. ఇంతకీ పోలీస్ ఆఫీసర్ జేడీ ఏ రూమ్లో అడ్మిట్ అయ్యారు అని అడుగుతారు. తను స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరగండి అని చెప్తారు. ఓకే, ఇప్పుడే వెళ్తామని ఇంకా అలా జేడీని కలవడానికి కన్సోల్ చేయడానికి బయలుదేరుతారు కౌశికి అండ్ సుధాకర్. సారీ సురేష్. ఇంకా కౌశికి సురేష్ ఇద్దరు వెళ్ళి అలా చూసేసరికి మాస్క్ తీసేసి ఉన్న జేడీ అలియాస్ జగదాత్రిని చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. జేడీ అని అలా దగ్గరికి వస్తుంది కౌశికి. ఇంకా దగ్గరికి రాగానే వదిన మీరు అని అనేలోపు జేడీ, నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో సాధారణ హౌస్ వైఫ్గా ఉన్న నువ్వు జేడీవా? నిజంగా నీలో ఇంత ధైర్యం ఉందా అని అడుగుతారు కౌశికి. వదిన, అమ్మకి మాటిచ్చాను వదిన, ఎలా అయినా ఈ సమాజంలో న్యాయాన్ని నిలిపేలా చేస్తానని. అందుకే అమ్మ చావుని అందరూ అవినీతి పరురాలుగా ముద్ర వేస్తే నేను మాత్రం అమ్మ చావుకి కారణమైన ఆ మీనన్ని ఎప్పటికైనా సాక్ష్యాలతో సహా దోషిగా నిలబెట్టాలి అనే పోలీస్ ఆఫీసర్ అయ్యాను. జేడీగా మీ ముందుకి వచ్చాను. వదిన, ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి వదిన అని అంటుంది జేడీ. జేడీ, ఈ విషయం తెలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నువ్వెందుకు చెప్పొద్దంటున్నావు అని అడుగుతారు. లేదు వదిన, ఇది చాలా సీక్రెట్గా ఉండాలి. మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ ఎప్పటికైనా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఆ థ్రెట్ ఉండకుండా ఉండాలి అంటే మీరు ఈ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు. సారీ వదిన, ప్లీజ్ ఎవరితో చెప్పకండి అని అంటారు. సరే, నేను నీకు మాటిస్తున్నాను, ఎవరితో చెప్పను అని పాపం అలా కౌశికి హ్యాపీగా చూస్తూ ఉంటారు. సురేష్ ఏమో జేడీ, జగదాత్రి ఇంట్లో ఒకలా బయట సింహం, నిజంగా నీ జర్నీయే గ్రేట్ అని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే కరెక్ట్గా నైట్ అవుతుంది. జేడీ కేడీ జగదాత్రి కేదార్గా ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా జగదాత్రి, ఏమైంది చెయ్యికి అని అడుగుతారు సుధాకర్. అంటే మావయ్య వస్తున్నప్పుడు ఒక చిన్న రాడ్ గీసుకుంది అని అంటారు. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. సరే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఇద్దరిని లోపలికి పంపించేస్తారు. సో వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు హ్యాపీగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఫీల్ అవుతారు. వాళ్ళ వైపు చూస్తూ జగదాత్రి, నువ్వు అప్పట్లో నాతో ఏం చెప్పావు? అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాక మనం హనీమూన్కి వెళ్ళొచ్చు అని చెప్పావు. ఒకవైపు
మీనన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీననే పైకి పోయాడు. ఇంకొక వైపు తాయారు కూడా హ్యాపీగా జైల్లో కూర్చొని చిప్పకూడు తింటుంది. ఇప్పుడు మనకి ఇబ్బంది పెట్టే సమస్యలు ఏమీ లేవు. ఒక కమిటీని ఎలాగో వేశారు కాబట్టి ఖచ్చితంగా అత్తయ్య గారు నిర్దోషి అనే నిజం బయటపడుతుంది. ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే కదా దాత్రి. అలాంటప్పుడు మనం హ్యాపీగా స్విట్జర్లాండో ఊటీనో వెళ్ళొచ్చు కదా అని అంటాడు కేడీ. అబ్బో, సార్కి బాగానే ఆశలున్నాయే. అంత సీన్ లేదు. త్వరలో మన శ్రీవల్లి పెళ్ళుంది, మర్చిపోయావా అని అంటారు. ఓ అవును కదా, మర్చిపోయాను. శ్రీవల్లి పెళ్లి తర్వాత వెళ్దాం అని అంటారు. బాబు, దాని తర్వాత వైజయంతి అత్తయ్య గారి గురించి ఆలోచించాలి అని అంటారు. ఏంటి అని అంటారు. అవును, మీనన్ చనిపోయాడు, కానీ మీనన్ చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా స్ప్రెడ్ అయిపోయారు. మీనన్ రైట్ హ్యాండ్ దేవా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మీనన్ లెఫ్ట్ హ్యాండ్ టీనాని కూడా మన వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు మీనన్ సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. మీనన్ కింద పనిచేస్తున్న కొంతమందికి ఇప్పుడు ఆశ కలగచ్చు. మేము మీనన్ స్థానానికి వచ్చి దందాని కంటిన్యూ చేస్తాం అని అనుకోవచ్చు. కాబట్టే వాళ్ళని మనం ఆపాలి. వాళ్ళని ఆపి అరికట్టాలి. మీనన్కి ఆపోజిట్ గ్యాంగ్లో ఇంకొకడున్నాడు, మైకల్. ఎప్పుడెప్పుడు మీనన్ పైకి పోతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వాడు సిటీని ఆక్రమించుకునే పని ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి వాడిని మనం అడ్డుకోవాలి. అది మాత్రమే కాదు, ఇంకా చాలా సమస్యలున్నాయి అని అంటారు. అయ్యో అయ్యో, ఏంటి జగదాత్రి, నేనేదో నార్మల్గా చెప్పాను, నువ్వేంటి ఇంతలా ఇంతలా ఆలోచిస్తున్నావు? సర్లే, ఏం చేస్తాం, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి ఇంకా హ్యాపీగా సురేష్ వైపు చూస్తూ, సురేష్, నువ్వు రేపు మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది. అవును, ఊరు వెళ్తున్నాను. సారీ కౌశికి, నిజంగా నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. నీకు, కీర్తికి, బాబుకి నేను న్యాయం చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా పిల్లలకి తన కన్న తండ్రి తన దగ్గర ఉండాలి అని అనిపిస్తుంది కదా, కానీ నేను మాత్రం అలా ఉండలేకపోతున్నాను. అమ్మని ఎలా కన్విన్స్ చేయాలో కూడా నాకు నిజంగా అర్థం కావటం లేదు. ఏం చేస్తే ఏం జరుగుతుందా అని చాలా అంటే చాలా భయంగా ఉంది అని అంటారు. ఖచ్చితంగా అత్తయ్య గారు ఎప్పటికైనా నా విషయంలో తప్పు చేయలేదని నమ్ముతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కౌశికి అంటుంది. ఇదంతా దూరం నుండి నిషిక వింటుంది. మీరు ఖచ్చితంగా ఇలా చేయలేరు కౌశికి వదినా. మీరు మమ్మల్ని ఎంతలా అజమాయిషీ చేస్తారో మాకు బాగా తెలుసు. కాబట్టే నేను ఊరుకోను కదా. మీరు, సురేష్ అన్నయ్య ఇద్దరూ ప్రశాంతంగా ఉండడాన్ని నేను చూసి తట్టుకోలేను. ప్రశాంతంగా ఉండనివ్వను. మీరు ప్రశాంతంగా ఉంటే ఈ ఫ్యామిలీలో అందరూ మీరు చెప్పిందే వినాలి. మీరు ప్రశాంతంగా ఉండకపోతేనే మేము ప్రశాంతంగా ఉండగలం. యువరాజుకి ఎలా అయినా ఈ వారసత్వం దక్కేలా చేయగలను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది నిషిక. అదే విషయాన్ని వైజయంతితో చెప్తుంది. వైజయంతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. కేదార్, గుర్తుంది కదా అని అంటారు. గుర్తుందాత్రి అని అంటాడు కేదార్. వదినా వదినా అని అలా ఇంక వెళ్తూ ఉంటే అప్పుడే ఉయ్యాల్లో బాబు ఏడుస్తూ కనబడతాడు. వెంటనే జగదాత్రి కేదార్, ఓ నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కావాలా? ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా కౌశికి దగ్గరికి వాళ్ళ బాబుని తీసుకువెళ్తారు. ఏంటో వీడి మధ్య అస్సలు నా మాట వింటం లేదు అని హ్యాపీగా కౌశికి ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. వదినా, ఇప్పుడు బాబుకి 6 months వచ్చాయి కదా, కాబట్టి అన్నప్రాసన్న జరిపించాలి కదా వదినా అని అంటారు. అవును దాత్రి, కరెక్ట్గా గుర్తు చేసావు. అన్నప్రాసనకి మంచి రోజు చూసుకుంటే ఖచ్చితంగా చేసేద్దాం అని అనుకుంటారు. సుధాకర్ ఏమో, అవునమ్మా, వీళ్ళు గుర్తు చేశారు, కానీ వీడికప్పుడే 6 నెలలు వచ్చేసాయా అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇదిగో పంతులు గారికి ఇప్పుడే కాల్ చేస్తాను అని అంటారు. సురేష్ పాపం, మావయ్య గారు నేను బయలుదేరుతాను అని బయలుదేరబోతుంటే, అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఇంకొక 2 రోజుల్లో మీ బాబుకి అన్నప్రాసన జరగబోతుంది. అలాంటిది ఇప్పుడు మీరెక్కడికి వెళ్తారు అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడు సురేష్. నిజమే కదా అల్లుడు గారు. సురేష్, నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్. కావాలంటే ఆదిలక్ష్మితో నేను మాట్లాడతాను అని అంటారు సుధాకర్. మావయ్య గారు, అమ్మ గురించి తెలిసిందే కదా, చాలా మొండిగా ఉంటుంది అని అంటారు. లేదు, తనతో నేను మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి, ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసరికి ఇంకా కీర్తి పాప చాలా హ్యాపీగా మాట్లాడుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా కౌశికి జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, జగదాత్రి థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. పర్లేదు వదిన, మీరు అన్నప్రాసన్నకి ఏర్పాట్లు చేసుకోండి,
ఆ వైజయంతి అత్తయ్య గారు అని పిలుస్తుంది జగదాత్రి. ఏందమ్మీ, ఏంది, నాకేదైనా పనులు అప్పచెప్పాలనుకుంటున్నావా? లేదు, నేనే పని చేయలేను అని అంటుంది. పనుల కోసం కాదండి, జస్ట్ కాల్ చేయడం కోసం అని అంటారు కేదార్. ఏంటి, ఫోనా? ఎవరికి ఫోను అని అంటుంది. అదే మన ఇంటికి కాబోయే అల్లుడికి అని అంటుంది జగదాత్రి. ఏంటి, ఆ దరిద్రుడా అని అందరి ముందు నోరు జారేస్తుంది వైజయంతి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్గా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు. "ఆ, నేనంటుంది వేరే వాళ్ళని. రాజుకే కదా మీరు ఫోన్ చేయమంటున్నారు అని అంటారు. అవును, ఎలాగో శ్రీవల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, కాబట్టి కౌశికి బాబు అన్నప్రాసన ఉంది కాబట్టి రమ్మంటే బాగుంటుంది, ఫోన్ చేసి పిలిపించు అని సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తాను అని ఇంకా వైజయంతి పక్కకు వెళ్తుంది. అమ్మో, వీడేమో నన్ను ఖచ్చితంగా నగలే అడుగుతూ ఉంటాడు, ఇప్పుడేం మాట్లాడాలో నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ, హలో ఒరేయ్, 2 రోజుల్లో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వచ్చి తగలబడండి అని అంటుంది. మేడం, మేము సూటు కోటు వేసుకొని రావాలి అంటే డబ్బులు కావాలి కదా, డబ్బుల్ని మీ మనుషులే ఎత్తుకు వెళ్ళిపోయారు కదా, కాబట్టి ఏం చేయమంటారు చెప్పండి, ఇంటికి వచ్చి నిజం చెప్పేయమంటారా అని అడుగుతారు. రేయ్, మీకు ప్రెజెంట్ కావాల్సిన డబ్బులు నేను పంపిస్తా, ఇక్కడికి రండి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తాను అని అంటుంది. ఆహా, సూపర్ మాట చెప్పారు. సరే సరే, మేము అన్నీ కొనుక్కోవాలి, 1,00,000 రూపాయలు పంపించండి అని అంటారు. ఏంటి, 1,00,000 అని అంటాడు. అవును, 1,00,000 రూపాయలే. ఏ, మీకు 1,00,00,000 రూపాయలు కట్నం ఇచ్చిన వాళ్ళు 1,00,000 రూపాయలు పంపించడంలో తప్పే ఉంది, పంపించండి మేడం అని ఇంకా అలా వెంటనే 1,00,000 అయితే పంపిస్తుంది వైజయంతి. ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు జగదాత్రి, కేదార్. కేడి, బాబు అన్నప్రాసన్న రోజే 2 విషయాలు బయటపడతాయి, అర్థమైంది కదా అని అంటారు. అర్థమైంది జేడి అని ఇంకా ఎంతో హ్యాపీగా అలా వైజయంతి వైపు చూస్తూ ఇంకా అన్ని విషయాలు, ఐ మీన్ తోరణాలు కట్టడం కానీ అండ్ అన్ని పూజలు చేయడం కానీ అదంతా ఇంక పంతులు గారితో మాట్లాడడం అదంతా చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. ఇది ఇలా ఉండగా 2 డేస్ పాస్ అవుతుంది. ఇంకా అలా 2 డేస్ పాస్ అవ్వగానే కౌశికి బాబు అన్నప్రాసన్నకి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా అన్నప్రాసన్నకి అటెండ్ అవుతూ ఉంటారు. అలా అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంది జగదాత్రి. తనకు కావాల్సిన ఒక గన్ కానీ, సెటస్కోప్ కానీ అండ్ ఒక పెన్ కానీ, ఏది డాక్టర్ అవుతాడా, లాయర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, ఏమవుతాడని చెప్పి అన్నీ పక్కన పెడుతుంది. సో అలా అన్నీ చూస్తూ ఉంటారు జగదాత్రి, కేదార్. అప్పుడే వైజయంతి సెట్ చేసిన శ్రీవల్లికి సంబంధించిన ఫేక్ పెళ్లి కొడుకు కూడా అక్కడికి వస్తాడు. వచ్చి, ఏంటి మేడం, డబ్బులు రెడీ చేసుకున్నారా అని అడుగుతారు. ఏంది నువ్వు, ఇప్పుడే కదా ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవుతుంది అడుగుతున్నావు, అయ్యేలోపు తెచ్చి చేస్తాలే అని అంటుంది. ఓ అవునా, సరే మేడం, తెచ్చివ్వండి, నేను మాత్రం ఇక్కడి నుండి డబ్బులతో మాత్రం వెళ్ళను, డబ్బులు లేకుండా వెళ్ళను. ఒకవేళ మీరు మమ్మల్ని కావాలని దబాయించాలని చూస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు మేడం అని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు. శ్రీవల్లి వైపు కావాలని చూస్తూ ఉంటాడు. శ్రీవల్లి మాత్రం పాపం ఏం మాట్లాడకుండా పక్కకు తప్పుకుంటుంది. ఇంకా కౌశికి సురేష్ బాబుని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకొని పంతులు గారితో పూజ చేయించిన తర్వాత అన్నీ ఇంకా జగదాత్రి, కేదార్ సెట్ చేసేసరికి బాబు పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఖచ్చితంగా వాడు మాలాగా మైకే పట్టుకుంటాడు, జర్నలిస్ట్ అవుతాడు అని అంటాడు సురేష్. లేదు లేదు, వాడు మంచి టీచర్ అవుతాడు, పెన్ పట్టుకుంటాడు అని అంటుంది కౌశికి. లేదు, వాడు ఫుడ్ పట్టుకుంటాడు అని వైజయంతి. మా అన్నయ్యకి లా అంటే ఇష్టం కాబట్టి లానే పట్టుకుంటాడని ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటే కౌశికి బాబు మాత్రం పాక్కుంటూ వెళ్ళి జేడి కేడీలా పోలీస్ గన్ పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి, కేదార్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. హాహా, మేనత్త మేనమామ పోలికలు వచ్చేసాయి అని ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. చూసావా, వాడు ఎంతైనా మీ మేనల్డు కదా, అందుకే మీ పోలికలే వచ్చాయి అని కౌశికి అంటుంది. వదినా అని జగదాత్రి, కేదార్ అనగానే ఇంకా వైజయంతి మాత్రం ఇప్పుడేం చేయాలి నేను, ఇంట్లో నగలు ఉన్నాయి కదా, ఆ నగలైనా తాకట్టు పెట్టిద్దామని డబ్బులు దాచుండా, ఆ డబ్బులు వీడికి ఇచ్చేయాల్సిందే అని ఇంకా అలా బ్యాగులో 50 లక్షలు క్యాష్ పెట్టి ఇంకా వెంటనే వీడి దగ్గరికి తీసుకువెళ్తుంది, బాలరాజు దగ్గరికి. ఏం మేడం, సెట్ చేసుకున్నారా అని అడుగుతారు. ఇదిగో క్యాష్ 50 లక్షలు, ముగ్గురు పంచుకొని సావండి అని అంటుంది. మేడం, 50 లక్షలేంటి, 80 లక్షలు కదా అని అంటాడు. ఏంటి, ఏంట్రా దబాయిస్తున్నావు అని అంటుంది. దబాయించడం కాదు మేడం, నిజం చెప్తున్నాను, మేము అడిగింది 80 లక్షలు కదా అని దబాయిస్తూ ఉంటారు. ఏయ్, నేను న్యాయంగా ఉంటా,
ఇంకొక్క మాటనే మాట్లాడావో అని అంటుంది. ఏ మేడం, మీ గురించి అన్నీ చెప్పేమంటారా? చెప్పేమంటే చెప్పండి, చెప్పేస్తాం అని ఇంకా అలా వాళ్ళు బయలుదేరుతుంటే, రేయ్ మిగతా 30 పెళ్ళికల్లా సర్దుతా కానీ నువ్వు పోరా అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జగదాత్రి కేదార్ నిలబడి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే వైజయంతి, అత్తయ్య గారు మీరు ఇదంతా కావాలని చేస్తున్నారని మాకు తెలుసు, కానీ మాకు రీజన్ కావాలి, చెప్పండి అని అడుగుతారు. "ఆ, ఏంది, నేనేం చెప్పను" అని ఇంక అక్కడి వెళ్ళిపోతుంది. ఏంటో అత్తయ్య గారి మాట వినటం లేదు. వినేంత వరకు మనం చెప్పకుండా ఉండలేం కదా, ఖచ్చితంగా వినేలా చేసుకోవాలి అని పెళ్లి వరకు వెయిట్ చేసి ఎలా అయినా సాక్ష్యాలతో సహా వైజయంతి కావాలనే ఫేక్ పెళ్లి కొడుకునిచ్చి పెళ్లి చేస్తుంది అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటే అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్. ఇలా నా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని నేను ఎప్పటి నుండో కల కన్నాను దాత్రి, ఆ కళ ఇప్పుడు నిజమైంది, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.